జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో పలు రాజకీయ వామపక్ష ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగానే వెంటనే కులగణన చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీలో కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు కూడా కేంద్రంలో పరిపాలన చేసేటువంటి రాజకీయ పార్టీలు నాయకులందరూ కూడా ఖండించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన కూడా ఉందని మనం చేస్తాం. రెండోది, ఇవాళ ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మేమందరూ కూడా ప్రభుత్వాన్ని, అన్ని రాజకీయ పార్టీలు, జనసేన కులాల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏ రకంగా కులగణన చేశారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దానికోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనగణనలో కులగణన పూర్తి చేయడమే కాకుండా ఇవాళ జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదిక పైన 42% సీట్లు వారికి